హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దీపిక. టుడే వచ్చేసి ఫార్మసీ వాళ్ళకి ఫార్మకాలజీ డిపార్ట్మెంట్లో ఏ బుక్స్ అవైలబుల్ ఉంటుంది, ఎట్లాంటి టైప్ ఆఫ్ బుక్స్ అవైలబుల్ ఉంటుంది అనేసి మా లైబ్రరీలోకి వెళ్ళి వీడియో తీసిన. మా లైబ్రరీ అసలు వీడియో తీయనియరు, కాకపోతే సైలెంట్గా తీయడం జరిగింది. పర్మిషన్ లేకుండా తీస్తే ప్రిన్సిపల్ తీస్తాడు. మీ గురించి ఎంత రిస్క్ చేసినా కంపల్సరీ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు వచ్చి మనము ఫార్మకాలజీకి సంబంధించిన ఏ టెక్స్ట్ బుక్స్ ఉంటాయనేసి మనం చూద్దాం. ఈ రోజు అన్ని ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ అన్నమాట. చాలా బుక్స్ ఉంటాయి ఫార్మకాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినవి. ఇవన్నీ ఫార్మకాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన బుక్సే. ఈరోజు మొత్తం ఫార్మకాలజీ బుక్స్ చూడండి. మా లైబ్రరీలో అన్ని బుక్స్ అవైలబుల్ ఉంటాయి. చాలా బాగుంటుంది మా కాలేజ్ లైబ్రరీ. ఇదిగోండి, ఇవన్నీ ఫార్మకాలజీ బుక్స్. ఇదిగోండి, మనకు ఒక 1 by 1 ఓపెన్ చేసి మీకు ఆథరు, బుక్ కవర్ ఏ విధంగా ఉంటుంది, ఆ బుక్ కవర్ ఏ విధంగా ఉంటుంది దాన్ని బట్టి మీరు బుక్ అనేది చూడొచ్చు, దాన్ని రిఫర్ చేయొచ్చు అనేసి. మీకు బుక్ కవర్ ఏ విధంగా ఉంటుంది, ఏ ఆథరు అనేసి మీకు క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఫస్ట్ వన్ త్రిపాఠి, తర్వాత చూడండి క్లినికల్ ఫార్మకాలజీ. ఈ ఇది ఫార్మకాలజీ శర్మ బుక్లో కూడా బాగుంటుంది. ఇదేంటి రాగన్ విల్డన్ క్లినికల్ ఫార్మసీ అండ్ థెరపేటిక్స్. ఇవి వచ్చేసి దీంట్లో క్లినికల్ ఫార్మసీ థెరపేటిక్స్లో ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ర్యాంగ్ అండ్ డాల్ బుక్ వచ్చేసి స్టాండర్డ్ బుక్ అండి. ఇది స్టాండర్డ్ అంటే స్టాండర్డ్. ఇంకా దీంట్లో అయితే అసలు ప్రతి ఒక్క టాపిక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం రిఫర్ చేయడానికి ఇదొకటి, మనకు త్రిపాఠి బుక్ ఒకటి. ఈ 2 బుక్స్ రిఫర్ చేసి అయిపోతుంది. రిమైనింగ్ బుక్స్ రిఫర్ చేయాల్సినంత అవసరమే ఉండదు. అన్ని టాపిక్స్ ర్యాంగ్ అండ్ డాల్ త్రిపాఠిలోనే కవర్ అయిపోతాయి ఆల్మోస్ట్. కాకపోతే ర్యాంగ్ అండ్ డాల్ ఏంటంటే కొన్ని సైంటిఫికల్ వర్డ్స్ అనేది అర్థం కావు, దాని గురించి కొంచెం త్రిపాఠి రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇంకా బీఫార్మసీ లెవెల్ బుక్స్ అన్నీ. బట్ ఈ బుక్స్ కూడా మనకు తెలిసి ఉండాలి అనేసి నేను మీకు వీడియో రూపంలో మీకు విజిబుల్గా ఉంచుతున్నాను అనమాట. అంటే బీఫార్మసీ వాళ్ళకు కూడా ఇదైతే బీఫార్మసీ లెవెల్కి సరిపోతుంది. ఫార్మకాలజీ బీఫార్మసీ డిఫార్మసీ ఎందుకని చూపించడం జరిగింది. సమ్ మెంబర్స్ ఫార్మకాలజీ బుక్స్ ఏ బుక్స్ రిఫర్ చేయాలో చెప్పండి అనేసి అనడం వల్ల అన్ని బుక్స్ చూపించడం జరుగుతుంది. ఫార్మసీకి ర్యాంగ్ అండ్ డాల్ త్రిపాఠి రిఫర్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్లినికల్ ఫార్మసీ అండ్ థెరపేటిక్స్. ఈ బుక్స్ రిఫర్ చేసి సరిపోతుంది అన్నమాట. కాకపోతే మనం అన్ని బుక్స్ తెలుసుకోవాలి కాబట్టి, అన్ని బుక్స్ మీకు తెలియాలి కాబట్టి అన్ని బుక్స్ చూపించడం జరుగుతుంది. అందులో ఏ టాపిక్స్ కవర్ అవుతాయని కూడా మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, స్క్రీన్ మీద కనిపించిన విధంగా మనకు ఏ టాపిక్స్ కవర్ అవుతాయి అనేసి కూడా మనకు తెలుస్తుంది. అంటే మన సిలబస్లో ఉన్న టాపిక్స్ ఇలా వస్తున్నాయా లేదా ఈ బుక్లో అనేసి తెలుసుకోవడం కోసం ఈ విధంగా నేను తీయడం జరిగింది. నెక్స్ట్ ఈ శర్మ బుక్ బీఫార్మసీ లెవెల్కి ఓకే. కాకపోతే ఎంఫార్మసీ వాళ్ళకి ఏదైనా టాపిక్ కొన్ని డిఫికల్ట్గా ఉండి, కొన్ని సైంటిఫికల్గా ఉండి అర్థం కానప్పుడు ఇట్లాంటి బుక్స్ తీసి చూస్తే మనకు సింపుల్గా ఈజీగా ఉంటుంది అనేసి ఈ బుక్స్ కూడా మనకు చూపించడం జరుగుతుంది అన్నమాట. ఈ బుక్స్లో కూడా సింపుల్గా ఈజీగా ఉంటాయి అన్నమాట. ఇవి మనము ఆ 2 స్టాండర్డ్ బుక్స్ కాకుండా ఈ బుక్లో మనకు రెగ్యులర్గా అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉంటుంది అనేసి ఈ బుక్స్ ఇట్లా చూపించడం. ఇవే కాకుండా ఇంకా చాలా బుక్స్ ఉన్నాయండి. ఫార్మకాలజీ అనే కదా, అన్ని డిపార్ట్మెంట్ చాలా బుక్స్ ఉంటాయి. ఇవన్నీ చూపించాలంటే ఇవి చూడండి. ఇదిగోండి, స్క్రీనింగ్ మెథడ్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ట్యూనర్ స్క్రీనింగ్ మెథడ్ ఇన్ ఫార్మకాలజీ. ట్యూనర్ బుక్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ట్యూనర్
ఈ బుక్ను గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీకు స్క్రీనింగ్ మెథడ్స్ ఎక్కువగా ఉంటాయి. సెకండ్ సెమ్ నుంచి స్టార్ట్ అవుతాయి స్క్రీనింగ్ మెథడ్స్. వీళ్ళకి మెయిన్ అవే కదా, స్క్రీనింగ్ మెథడ్సే ఉంటాయి కాబట్టి ఈ బుక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందులో ఈ టాపిక్స్ ఉంటాయి చూడండి, అది మనకి సిలబస్ చూస్తే అర్థమైపోతుంది ఏ టాపిక్స్ ఏముంటాయి అనేసి. నెక్స్ట్ బుక్ వచ్చేసి మనకు ఈ బుక్ అని అంటే ఇవి ఇంకా బీఫార్మసీ లెవెల్లో ఉంటాయి. ఇవి ఇక స్కోప్ ఇవంటే సింపుల్ ఈజీగా మన రెగ్యులర్ లాంగ్వేజ్లో ఉంటుంది. మీకు టాక్సికాలజీ ఫార్మకాలజీ అనేది ఇది డీఫార్మసీ వాళ్ళకి, బీఫార్మసీ లెవెల్ వాళ్ళకైతే ఇది బాగుంటుంది. కాబట్టి ఇది ఇట్లా మనం బుక్స్ ఇందులో మనకు ఫార్మకాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన బుక్స్ అన్నీ కవర్ చేస్తున్నా. బీఫార్మసీ వాళ్ళకి, డీఫార్మసీ వాళ్ళకి, ఎంఫార్మసీ వాళ్ళకి అందరికీ కవర్ అవుతుంది. చూడండి, ఇది బుక్స్ నేమ్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ బుక్స్ నేమ్స్ తెలుసుకుంటే మనకు ఎట్లా రిఫర్ చేయొచ్చు అనేసి. మా లైబ్రరీలో అయితే అన్ని బుక్స్ అవైలబుల్ ఉంటాయండి, చాలా బుక్స్. మనకు పేషెన్స్ ఉండాలి కానీ, అన్ని బుక్ చదివే ఓపిక ఉండాలి కానీ అన్ని బుక్స్ అవైలబుల్ ఉంటాయి మా లైబ్రరీలో. ఇదిగోండి అనాటమీ ఫిజియాలజీ వచ్చేసి బీఫార్మసీ వాళ్ళకు ఉంటుంది, డీఫార్మసీ వాళ్ళకు ఉంటుంది, ఎంఫార్మసీ వాళ్ళకు కూడా ఉంటాయి. కొన్ని టాపిక్స్ కవర్ అవుతాయి కదా. నెక్స్ట్ ఇది ఫార్మకాలజీ బుక్, ఫార్మకాలజీ ఇది మనకు 2-1లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మీరు అడిగిన టెక్స్ట్ బుక్స్ అన్నీ కవర్ అయినాయి అనుకుంటున్నానండి. కంపల్సరీ మిస్ అవ్వకూడదని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.